ఇక్కడ ఉండేవేటో తెలుసండి, గులాబీ పువ్వులు. ఇవి వండడం చాలా చాలా ఈజీ అండి బాబు. దీనికోసం కేజీ మైదాపిండి, కేజీ వరిపిండి, కేజీ పంచదార, లేదంటే ఏదైనా ఒక గ్లాసు లోటా తీసుకుంటే ఒక లోటాడు వరిపిండి, ఒక లోటాడు మైదాపిండి, ఒక లోటాడు పంచదార తీసుకొని ఈ విధంగా మనం అనేది కలుపుకోవాలి. ఇలా కలుపుకునేది ఏదైనా చిన్న గిన్నెలో వంపుకోవాలి, గుత్తు ముంచుకోవడానికి వీలుగా ఉండేలాగా. ఆ తర్వాత ఒక అరగంట లేదంటే నూనె మరిగేంత వరకు గుత్తులు అనేది ఇలాగ ఆయిల్లో ఉంచి, ఆ తర్వాత ఇందులో అంటే పిండిలో మనం ఏదైతే కలుపుకున్నా ఆ పిండిలో ముంచి ఆయిల్లో ముంచుకోవాలి. ఇలా ఆయిల్లో పెట్టిన వెంటనే పిండి అనేది వదలదు. ఒక 10 సెకండ్స్ వేడెక్కిన తర్వాత దానంతలో అదే, అంటే మనం పుల్లతో పొడవకున్న దానికి అదే వదిలేస్తుంది అనమాట. ఆ తర్వాత పువ్వులు అనేది వేడెక్కిన తర్వాత మనం ఈ విధంగా పువ్వులు తీసుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది అందులో ఉండదు. రివర్స్ మనం పువ్వులు అనేది వేడెక్కుతున్నప్పుడు తిరగైన అవసరం లేదు కూడా, అంటే ఉడికేటప్పుడు తిరగే అవసరం లేదు. తర్వాత తీసుకునేటప్పుడు ఇలాగ తీసుకోవాలి. రివర్స్ చేసి జిబ్బు గిన్నెలో పెట్టుకుంటే ఆయిల్ అనేది ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. తర్వాత చూసుకోండి, గుత్తు అనేది బాగా కాలాలి. కాలితే అప్పుడు పిండి అంటుకుంటుంది ముంచేటప్పుడు. ఆ తర్వాత ఆయిల్లో ముంచాక కూడా పిండి అనేది ఈజీగా వదిలేస్తుంది. ఓకేనా? తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా ఈజీగా వచ్చేస్తుంది మీకు కూడా. చూసారా, గుత్తు ముంచిన తర్వాత పువ్వు దానంతలా అదే అలా విడిపోవాలన్నమాట. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్.